రూ. 80,000 లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 3 ఇప్పుడు 35,000కి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు నిన్నటి నుంచి ఈ పోస్టర్ మనకి చూపిస్తున్నారు. యెస్, ఈ ఫోన్ 35,000కి వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు గదా! అయితే దీంట్లో మీరు 2 కండిషన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ 35,000కి ఎప్పుడు వస్తది? ఇది ఎవరైతే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 ఎక్స్‌చేంజ్ పెట్టుకుంటారో వాళ్ళకి 35,000కి వస్తది. విత్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ప్లస్ కార్డ్ ఆఫర్ కలిపి. ఎవరైతే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 అంటే రెగ్యులర్ పీపుల్ మనలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రూ. 20,000 మాత్రమే కార్డ్ ఆఫర్ వస్తది. అంటే రూ. 59,999 వస్తది. అంటే మీకు 60,000. 60,000కి అయితే దీన్ని తీసుకోవద్దని చెప్తా. డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవద్దు దీన్ని. ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2 ఉండి మీరు నథింగ్ ఫోన్‌తోనే అప్‌గ్రేడ్ అవుదాం అనుకుంటే ఇక్కడ మీకు వర్కౌట్ అవుద్ది. అప్పుడు మీకు అరౌండ్ ఇది రూ. 34,999 వస్తది. అంటే వాళ్ళకి ఒక రూ. 10,000 అడిషనల్ ఎక్స్‌చేంజ్ బోనస్‌తో పాటు రూ. 10,000 అడిషనల్‌గా వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు రూ. 34,999 వస్తాయి. సో నథింగ్ ఫోన్ యూజర్స్‌కి అయితే ఇది వర్కౌట్ అయ్యే డీల్ కూడా కాదు. మళ్ళీ వీళ్ళు కొంచెం నిన్నటి నుంచేమో ఈ స్ట్రాటజీ 34,999 అని ఫ్లిప్‌కార్ట్‌లో వేస్తున్నారు. బట్ ఈరోజు మాత్రం ఇగో ఈ పోస్ట్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు. ఈ పోస్ట్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నథింగ్ వాళ్ళు మళ్ళీ ఇదే రాంగ్ మార్కెటింగ్ ట్రిక్‌ని యూజ్ చేస్తున్నారు. సో మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. దీనికంటే చాలా బెటర్ ఫోన్స్ ఆ ప్రైస్‌లో చాలా ఉన్నాయి. మీరు కొంచెం యాక్టివ్‌గా ఉండండి. డీల్స్ ఛానెల్‌లో నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ తెలుస్తా ఉంటే కింద లింక్ అని కామెంట్ చేయండి. మీకు ఛానల్ లింక్ పంపిస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.